ఇట్లో తెలంగాణ స్థానికత అంశంపై విచారణను సుప్రీంకోర్టు ఆగస్టు 5కి వాయిదా వేసింది. తెలంగాణ స్థానికత వివాదానికి పరిష్కారం వెతకాలని, విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయొద్దని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశించింది. నీట్ పరీక్ష రాయడానికి ముందు వరుసగా 4 ఏళ్లు తెలంగాణలో చదివితేనే స్థానికత వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు పెట్టింది. ఈ నిబంధనలు చెల్లవంటూ గత ఏడాది తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేసింది. అయితే గత ఏడాది మాత్రం పిటిషనర్లకు తెలంగాణ ప్రభుత్వం నిబంధనల నుంచి మినహాయింపించింది. కాగా ఈ ఏడాది తమకు కూడా స్థానికత నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో పలువురు విద్యార్థులు పిటిషన్లు దాఖలు చేశారు. తెలంగాణలో పుట్టి 10వ తరగతి వరకు చదివినా స్థానిక కోట దక్కడం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస్, తెలంగాణ స్థానికత వివాదానికి సంబంధించినటువంటి అంశం ఈ రోజు మరోసారి సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. గతంలో ఈ స్థానికతకు సంబంధించినటువంటి అంశం పైన నీట్ విద్యార్థులు అటు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించినప్పుడు తెలంగాణ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క స్థానికతకు సంబంధించినటువంటి నిబంధనలు విధించిందో వరుసగా 4 ఏళ్ల పాటు తెలంగాణలో చదివిన వాళ్ళకు మాత్రమే స్థానికత వర్తిస్తుంది అంటూ తెలంగాణ ప్రభుత్వం విధించినటువంటి నిబంధనలను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది. ఆ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో గత ఏడాది తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేసింది. అయితే ఆ సందర్భంగా ఏదైతే అకాడమిక్ ఇయర్ విద్యా సంవత్సరం పూర్తవుతుంది, విద్యా సంవత్సరంలో ఈ యొక్క కౌన్సిలింగ్ ఇవన్నీ కూడా ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆ ఏడాదికి మాత్రం కోర్టును ఆశ్రయించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం మినహాయింపు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి సంబంధించినటువంటి యొక్క పిటిషన్ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన విచారణ అయితే ఇంకా పూర్తి కాలేదు, పెండింగ్ లోనే ఉంది. ఒక పక్క అది పెండింగ్ లో ఉన్న సమయంలోనే మరోపక్క ఈ ఏడాది మరికొంతమంది విద్యార్థులు తమకు కూడా అటువంటి వెసులుబాటు కల్పించాలి, తమకు కూడా మినహాయింపు ఇవ్వాలంటూ కొంతమంది విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ 2 అంశాలకు సంబంధించినటువంటి విచారణ ఈ రోజు జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో దర్బార్ ముందు విచారణకు వచ్చినప్పుడు మరికొంత సమయం కావాలంటూ తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అదేవిధంగా పిటిషనర్లు కూడా మహారాష్ట్రకు సంబంధించినటువంటి పిటిషనర్లు కూడా ఇదే అంశాన్ని లేవనెత్తారు. సో మహారాష్ట్రకు సంబంధించినటువంటి విద్యార్థులను దీంతో జతగలపకూడదంటూ సిజే ఆదేశిస్తూ మరికొంత సమయం దీనికి సంబంధించి తెలంగాణ స్థానిక వివాదానికి పరిష్కారం వెతకండి, విద్యార్థులను ఇబ్బంది చేయొద్దు అంటూ తెలంగాణ ప్రభుత్వానికి ఈ సందర్భంగా జస్టిస్ బిఆర్ గవాయ్ కొన్ని సూచనలు అయితే చేయడం జరిగింది. తదుపరి విచారణ ఆగస్టు 5కి వాయిదా వేశారు. రైట్.